యావరేజ్ అయినా కూడా తాగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ రాబోయే యువత రాజకీయాలకు డ్రాప్ అవుతుంది కాబట్టి డ్రాప్ అవుట్ కాకుండా మన స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతాం కాబట్టి డ్రాప్ అవుట్ తగ్గినాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం లాగా ఈ వేదిక ఉపయోగపడాలని చెప్పి నేను భావించి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జింకాని గారిని కోరుతా ఉన్నాను. కేవలం వచ్చిన లిస్ట్లో నేమ్ వైజ్గా పిలుస్తా ఉన్నా. ఒక్కటి రెండు పేర్లు మిస్ అయినాయి, మధ్యలో నేను పిలుస్తాను. అందరికీ ముందుగా నమస్కారం. రాజకీయంలో యువత అనే అంశంపై మా సోదరుడు కేంద్ర నిర్వహించినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు మన కుమారన్న కావచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో యువత నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయిలో గెలిచి తన అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు కుమారానికి మేము ముందుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని మన యువత రాజకీయాల కంటే మనం ఉన్న స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ఏదో ఎవరి ఐడియా పరంగా వాళ్ళు విద్యార్థి సంఘాల్లో పనిచేసి చాలామంది విద్యార్థి సంఘంలో పనిచేసి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. ప్రతి గ్రామంలో వారి సమస్యలు, అక్కడ ఉన్న స్థానిక సమస్యలు పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. అంటే వివిధ